మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకి కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ నాట్ ఈ. అంటే మనకి ఒక ఈవెంట్ నెక్స్ట్ ఆ ఈవెంట్ జరగంది రెండింటి యొక్క సమ్ అంటే యాడ్ చేస్తే ఎంత వస్తుందని మనం చెప్పాలి. సో మనకి ఆల్రెడీ కాన్సెప్ట్స్ మనం చూసాం కదా, ఈవెంట్ అండ్ నాట్ ఈవెంట్ రెండింటి యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుంది 1. సో అదే ఇక్కడ మనం రాస్తాం అనమాట. సో ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ప్రాబబిలిటీ ఆఫ్ an event, probability of an event E plus probability of the event not E. మనం కాన్సెప్ట్స్లో ఒకటి చూసాం, ఒక పాయింట్ సమ్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ మనం ఎంత అన్నాం 1 అన్నాం కదా. సో ఈ యొక్క ఆన్సర్ ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. సో ఆన్సర్ మనకి 1. సో సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్ ఈజ్ బ్లాంక్ ఇచ్చారు, సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ మళ్ళీ బ్లాంక్ ఇచ్చారు. సో దీని క్వశ్చన్ ఏంటంటే మనకి అసలు జరగంది యొక్క ఈవెంట్ని ప్రాబబిలిటీ ఏంటి, నెక్స్ట్ అలాంటి ఈవెంట్ని ఏమంటారు. సో మనం ఏమంటాం ఆల్రెడీ చూసాం కదా కాన్సెప్ట్స్లో, ఏదైనా ఒక ప్రాబబిలిటీ జరగకపోతే దాన్ని ఏమంటాం మనం 0 అంటాం. ప్రాబబిలిటీ ఏదైనా ఒక ఈవెంట్ ఖచ్చితంగా జరగదంటే దాని ఒక ప్రాబబిలిటీ 0. అలాంటి 0 వచ్చే ప్రాబబిలిటీ యొక్క ఈవెంట్ని ఏమంటాం మనం ఇక్కడ ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. సో అదే ఇక్కడ రాయబోతున్నాం మనం. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ రాద్దాం. సో సెకండ్ క్వశ్చన్కి ఏంటి మనకి ద ప్రాబబిలిటీ ఆఫ్ an event that cannot happen. ఏదైనా ఒక ఈవెంట్ జరగకపోతే దాని యొక్క ప్రాబబిలిటీ ఏమని చెప్తాం మనం 0 అని చెప్తాం. ఎందుకంటే అయ్యే ఛాన్స్ లేనటప్పుడు ఖచ్చితంగా ప్రాబబిలిటీ కూడా మనకు 0 అవుతుంది కదా. సో అందుకోసమే 0 రాసాం. అలాంటి యొక్క ఈవెంట్ని ఏమంటాం సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఎందుకంటే జరగదు కాబట్టి ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం వాటిని. సో మీకు సెకండ్ క్వశ్చన్ అర్థమైంది కదా, ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇందులో 0 ఒకటి, ఇంపాసిబుల్ ఈవెంట్ అనేది బ్లాంక్. సో మనం ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి చూడండి, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ దట్ ఈస్ సర్టెన్ టు హ్యాపెన్ ఈజ్ బ్లాంక్ ఇచ్చారు, సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ సేమ్ సెకండ్ లాగే థర్డ్ వన్. దీంట్లో ఏంటంటే ఖచ్చితంగా జరుగుతుంది అంటే అలాంటి ప్రాబిలిటీ ఏమవుతుంది మనకి 100% అవుతుంది. ఎందుకంటే మనం చెప్తాం కదా ఒకసారి షూర్ ఖచ్చితంగా జరుగుతుందని చెప్తుంటాం. కొన్ని మనం ఏమైనా మన ఫ్రెండ్స్తో బెట్ వేసుకునేటప్పుడు ఏదైనా సంథింగ్ ఏం జరిగేటప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది అనేటప్పుడు ష్యూర్ పక్కా జరుగుతుంది అంటాం కదా. సో అలాంటప్పుడు ప్రాబిలిటీ 100%. సో అలాంటి ఒక ఈవెంట్ని ఏమంటాం మనం ష్యూర్ ఈవెంట్ అంటాం. సో అదే ఇక్కడ రాద్దాం మనం. సో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్కడైనా ఏదైనా చిన్న డౌట్ వచ్చిందని అంటే మీరు నాకు కమెంట్ రూపంలో మీరు చెప్పచ్చు. సో మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేరొక వీడియో తీసుకొస్తాను. దట్ ఈస్ సర్టెన్ టు హ్యాపెన్. సర్టెన్ అంటే ఖచ్చితంగా జరగడం, సర్టెన్ టు హ్యాపెన్ అది రాశారు ఇక్కడ. ఎంత అవుతుంది మనకి ఖచ్చితంగా జరుగుతుంది అంటే ప్రాబిలిటీ అంతా 100% అంటాం కదా. సో 100 అంటే మనం ఎంత వేయాలి ఇక్కడ 1 వేయాలి మనం. నెక్స్ట్ అలాంటి ఈవెంట్ని ఏమంటాం సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్, అలాంటి ఈవెంట్ని ఏం చెప్తాం మనం ష్యూర్ ఈవెంట్ అంటాం. ష్యూర్ ఈవెంట్. సో మనం థర్డ్ క్వశ్చన్ కూడా చూసాం మనం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి ది సమ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. మనం ఫస్ట్ బేసిక్లో చెప్పాను కాన్సెప్ట్స్లో ఏంటి అన్ని పాసిబిలిటీస్ అంటే అన్ని ప్రాబిలిటీస్ కలిపితే ఏమవుతుంది మనకి 1 వస్తుంది. సో అదే రాద్దాం ఇక్కడ మనం. సో ఏంటి ఫోర్త్ వన్ మనకి ఇక్కడ ఆన్సరు ది సమ్ ఆఫ్ ది పాసిబిలిటీ అనొచ్చు, ప్రాబిలిటీ కూడా అనొచ్చు మనం. పాసిబిలిటీస్ ఆఫ్ all the elementary ఈవెంట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అన్ని పాసిబిలిటీస్ యొక్క సమ్ ఏమవుతుంది మనకి 100 అవుతుంది. 100ని మనం ఏం రాస్తాము 1 అని చూపిస్తాం.
సో ఫోర్త్ వన్ అయింది. ఫైనల్గా మనం ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్లాంక్ ఇచ్చారు అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్లాంక్ ఇచ్చారు. దీని మీనింగ్ ఏంటి, మనకి ఏదైనా ఒక ప్రాబిలిటీ అనేది గ్రేటర్ ఎప్పుడు అవుతుంది, నెక్స్ట్ లెస్ దాన్ ఎప్పుడు అవుతుంది. సో మనకి ప్రాబిలిటీ మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు చూపిస్తాను చూడండి. ప్రాబిలిటీ అనేది ఎప్పుడైనా సరే, ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ లైవ్స్ బిట్వీన్ 0 and 1. ఇప్పుడు కూడా ప్రాబిలిటీ అనేది 0 నుంచి 1 లోపే ఉంటుంది. 0 కన్నా తక్కువ అంటే నెగిటివ్లో ఉండదు, 1 కన్నా ఎక్కువ అంటే 100% కన్నా ఎక్కువ కూడా ఉండదు. సో అదే మనకు రాయబోతున్నాం. సో ఫిఫ్త్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటంటే, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దాన్, దేనికన్నా ఎక్కువ ఉంటుంది, మీకు ఆల్రెడీ మనం రాసాను కదా కండిషన్, గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఎందుకంటే ఈక్వల్ 0 కూడా అవుతుంది కదా, మనం సర్టెన్గా ఖచ్చితంగా చెప్పలేనప్పుడు మనం 0 అని చెప్తాం ఇంపాసిబుల్ ఈవెంట్స్లో. అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కన్నా తక్కువ అవ్వచ్చు, లేదంటే 1 ఈక్వల్ అవ్వచ్చు. ఖచ్చితంగా షూర్ ఈవెంట్స్లో మనం చెప్తాం కదా 100% అంటే 1 అని చెప్తాం కదా, సో అలాంటప్పుడు 1 అవుతుంది. సో మీకు ఈ 5 క్వశ్చన్స్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. సో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్, ఎక్స్ప్లెయిన్. క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి ప్రాబిలిటీ అనేది. మనకి ఏమన్నా టూ ఛాన్సెస్ ఇచ్చాను, 2 పాసిబిలిటీస్ ఇచ్చారు మనకి. ఈ 2 పాసిబిలిటీస్ కూడా మనకి ఖచ్చితంగా 50-50% అయ్యి ఉండాలి. అలాంటి వాటిని మనకి ఈక్వల్ లైక్లీ అవుట్కమ్స్ అంటాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ డ్రైవర్ అటెంప్ట్స్ టు స్టార్ట్ ఏ కార్ ఆర్ ద కార్ స్టార్ట్స్ ఆర్ డజంట్ స్టార్ట్. అంటే ఒక డ్రైవరు చూడండి, డ్రైవర్ అనేవారు కార్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేశారు. చేసేటప్పుడు కారు స్టార్ట్ అవుతుందా లేదంటే స్టార్ట్ అవ్వదా, ఇది క్వశ్చన్. సో దీనికి ఖచ్చితంగా 2 యొక్క కండిషన్స్ ఈక్వల్లీ లైక్లీయా కాదని చెప్పమంటున్నారు. సో ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు కారు స్టార్ట్ అవ్వకపోవడం అనేది మనం ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పలేం, ఎందుకంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఏం కండిషన్స్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా జస్ట్ రఫ్ అనుకోండి. ఇది మనకి పెట్రోల్ లేదనుకుందాం. సో పెట్రోల్ లేనప్పుడు స్టార్ట్ అవ్వదు. ఏమైనా బ్యాటరీ ప్రాబ్లం వచ్చినప్పుడు స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్ అసలు అతనికి ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలీదు, స్టార్ట్ చేయడం కూడా రాదన్నప్పుడు స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్ ఏదైనా ఇంజన్లో ప్రాబ్లం ఉంది, స్టార్ట్ అవ్వదు. అంటే ఇలాగా కండిషన్స్ అనేవి చాలా ఉంటాయి. ఖచ్చితంగా మనకి స్టార్ట్ అవ్వడానికి ఉండే కండిషన్స్కి, స్టార్ట్ అవ్వకుండా ఉండడానికి ఉండే కండిషన్స్ ఎక్కువ తక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అని చెప్పలేం, ఎందుకంటే ఏమైనా 2 పాసిబిలిటీస్ ఉంటేనే మనం చెప్పగలం. ఇక్కడ చూడండి, పెట్రోల్ ఉండొచ్చు, లేదంటే ఇంజిన్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే పెట్రోల్ ఉండి తర్వాత ఇంజిన్ బాగుండి ఏమైనా బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, స్టార్ట్ అవ్వవచ్చు. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా అనేది మనం పాసిబిలిటీస్ చెప్పలేం, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి కండిషన్స్కి మనం ఏమంటామంటే పాసిబుల్ మనకి అవ్వదు, ఎందుకంటే ఈక్వల్ లైక్లీ అవుట్కమ్స్ అనేవి రావు మనకి ఇక్కడ. సో మనం దీనికి ఆన్సర్ ఏమని రాస్తాం మనం ఫస్ట్ దానికి, ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్. మీకు ఎక్కడ ఏ మధ్యలో కానీ డౌట్ వచ్చినా సరే నాకు కమెంట్ చేయండి. సో కమెంట్లో మీరు టైప్ చేస్తే నేను ఖచ్చితంగా చూస్తాను, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏ ప్లేయర్ అటెంప్ట్స్ టు షూట్ ఏ బాస్కెట్ బాల్, సీ ఆర్ హీ షూట్స్ ఆర్ మిస్సెస్ ద షాట్. అంటే బాస్కెట్ బాల్ మనకి బాస్కెట్ ఉంటుంది కదా, సో అందులో అటెంప్ట్ చేస్తారు వేయడానికి. సో తను అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, వేయగలరా మిస్ అయిపోతారా అని అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ కండిషన్ అండి, ఎందుకంటే మనకి మీరు బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే వాళ్ళ ఎబిలిటీ మీద ఉంటుంది, ప్లేయర్ యొక్క ఎబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎలా చెప్పాలంటే మీకు సింపుల్గా, తను చాలా మంచి ప్లేయర్ అనుకుందాం, అలాంటప్పుడు ఎప్పుడు కూడా మనకు మిస్ అవ్వం అనుకోండి, అలాంటప్పుడు 100% ఛాన్స్ ఉంటుంది, అలాంటప్పుడు షూర్ అని చెప్పుకోగలుగుతాం. తనకు అసలు సరిగ్గా రానే రాదనేటప్పుడు మనం ఏం చెప్తాం, 0 చెప్తాం ప్రాబిలిటీ. ఖచ్చితంగా సగం వచ్చు సగం రాదు అనేటప్పుడు మళ్ళీ చెప్పలేం కదా, మనం ఎలా చెప్పగలుగుతాం, ఎందుకంటే ఖచ్చితంగా ఎబిలిటీ మీద ఉంటుంది. వేసే ప్రతిదీ కూడా మనకి పడిపోయింది అనుకోండి 100% చెప్పొచ్చు, అలాగని చెప్పేసి పడవచ్చు పడకపోవచ్చు. సో రెండింటికి కూడా మనం 50-50% ఛాన్స్ అని మనం చెప్పలేం. సో సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ ఆన్సర్ అదే. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది మనకి, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్లీ
థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రయల్ ఈజ్ మేడ్ టు ఆన్సర్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్, ద ఆన్సర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. సో ఇక్కడ మనం చెప్పచ్చు, మనం ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ రైట్ ఆర్ రాంగ్ అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఎందుకంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనకి ఇది 50-50% ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఇలాంటి వాటికి మనం ఖచ్చితంగా మనం ఈక్వల్ లైక్లీ అవుట్కమ్ అని చెప్తాం. 2 ఉన్నాయి మనకు అవుట్కమ్స్, అయితే రైట్ రాంగ్. సో ఈ రెండింటికి యొక్క పాసిబిలిటీస్ ప్రాబిలిటీ సేమ్ కాబట్టి మనం ఈక్వల్ లైక్లీ అని చెప్తాం. సో ఇట్ ఈజ్ ఈక్వల్లీ లైక్లీ. ఫోర్త్ వన్ చూడండి. ఏ బాయ్ ఈజ్ బార్న్, ఇట్ ఈజ్ ఏ బాయ్ ఆర్ గర్ల్. అంటే ఒక బేబీ, ఏ బేబీ ఈజ్ బార్న్, ఇట్ ఈజ్ ఏ బాయ్ ఆర్ ఎ గర్ల్. అంటే ఒక బిడ్డ అనేది జన్మించారంట. సో జన్మించేటప్పుడు తను అమ్మాయి అవుతుందా అబ్బాయి అవుతుందా అని చెప్పమంటున్నారు. సో ఇది కూడా మనకి సింపుల్, ఎందుకంటే 50-50 ఛాన్స్, అయితే అబ్బాయి పుట్టచ్చు, అమ్మాయి పుట్టచ్చు. ఇది కూడా మనకి ఫోర్త్ క్వశ్చన్ అనేది 50-50 ఛాన్సెస్. సో అలాంటప్పుడు మనకి ఫోర్త్ వన్ కూడా మనకి ఈక్వల్లీ లైక్లీ అని రాయొచ్చు. సో ఫోర్త్ వన్ కూడా ఈక్వల్లీ లైక్లీ. సో ఇందులో మనకి 4 క్వశ్చన్స్లో ఫస్ట్ 2 నాట్ ఈక్వల్లీ లైక్లీ, సెకండ్ ఇది నాట్ ఈక్వల్లీ లైక్లీ, సెకండ్ నాట్ ఈక్వల్లీ లైక్లీ, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఈక్వల్ లైక్లీ కింద వస్తాయి. సో ఇప్పుడు మీకు సెకండ్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, వై ఈజ్ టాసింగ్ ఏ కాయిన్ కన్సిడర్ టు బి ఎ ఫెయిర్ వే ఆఫ్ డిసైడింగ్ విచ్ టీమ్ షుడ్ గో టు బాల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ ఫుట్బాల్ గేమ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక గేమ్ అనేది మనం ఫస్ట్ ఛాన్స్ ఎవరికైనా ఇవ్వాలనుకునేటప్పుడు కాయిన్నే టాస్ ఎందుకు వేస్తాము అంటే, కాయిన్లో మనకి 2 ఫేసెస్ ఉంటాయి, హెడ్ అండ్ టైల్. సో అలాంటప్పుడు మనకి అవుట్కమ్స్ అనేవి 2 ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనకి ఓన్లీ 2 పాసిబిలిటీసే ఉండేటప్పుడు మనకి ఈక్వల్ లైక్లీ అవుట్కమ్స్ అంటాం కదా. సో అలాంటప్పుడు ఈ 2 టీమ్స్కి కూడా వాళ్ళకి కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి మనం ఈ కాయిన్ అనే టాస్ చేయడం అనేది ఫేర్ వే ఆఫ్ డెసిషన్ అవుతుంది. సో అది ఎలాగా మనం ప్రూఫ్ చేద్దాం. ఒక కాయిన్ తీసుకుందాం మనం. కాయిన్లో 2 ఫేసెస్, ఒక ఫేస్ వచ్చేసి మనకి హెడ్ అనుకోండి, సెకండ్ ఫేస్ టేల్. సో మన కాయిన్ అనేది మనం ఇలా టాస్ వేసేటప్పుడు రివర్స్ మనకి నేల మీద పడేటప్పుడు అయితే హెడ్ పడుతుంది, ఒక టైల్ పడుతుంది. సో అలాంటప్పుడు ఛాన్సెస్ అనేవి 50-50. సో ఎప్పుడైనా సరే ఒక టీంకి అంటే 2 టీమ్స్ ఉండేటప్పుడు ఫస్ట్ ఛాన్స్ ఎవరుకోవాలి అని డిసైడ్ చేసేటప్పుడు కాయిన్ వేస్తారు, ఎందుకంటే ఇద్దరు టీములు కూడా 50-50 ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటారు కదా. సో దానికోసం అని చెప్పి ఫెయిర్ వే ఆఫ్ డిసైడింగ్ అని చెప్తారు. సో దీనికి మన ఆన్సర్ ఏమని రాస్తామంటే మనం, సో సొల్యూషన్ ఏం చెప్తామంటే, ఇట్ యాజ్ నేను చెప్పినట్లే ఓన్లీ 2 అవుట్కమ్స్, యాజ్ ఓన్లీ 2 అవుట్కమ్స్. ఏంటేంటి, ఎయిదర్ హెడ్ ఆర్ టేల్. ఎందుకు అంటే చూడండి, ప్రాబబిలిటీ సేమే కదా మనకి రెండింటికి కూడా. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హెడ్ ఆర్ టేల్ ఎంత మనకి ఆఫ్ 50-50 ఛాన్సెస్. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, మీకు చెప్పాను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ న్యూమరేటర్లో, డినామినేటర్ అనేది టోటల్ అవుట్కమ్స్. సో ఆఫ్ వచ్చిందని అంటే ఇద్దరు కూడా 50-50 ఛాన్స్ ఉండేటప్పుడు. సో అలాంటప్పుడు ఫెయిర్ వే ఆఫ్ డిసైడింగ్ కదా అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. చాలా ఈజీ. నేను మీకు ఒక కండిషన్ చెప్పాను కదా బేసిక్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు, అదేంటంటే ప్రాబిలిటీ ఒక కండిషన్. ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఎలా ఉంటుంది మనకి, ఎప్పుడైనా ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ అనేది 0 గ్రేటర్ దాన్ ఉంటుంది అనమాట. మన 0 కన్నా ఎక్కువ ఉంటుంది అండ్ 1 కన్నా తక్కువ ఉంటుంది. సో ప్రాబిలిటీ అనేది లైస్ బిట్వీన్ 0 and 1 అండ్ సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఏమన్నారు మనకి, ఇక్కడ ఏది అయితే ప్రాబిలిటీ కాదని అడిగారు. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనకి ఇక్కడ 2/3 అనేది మనకి అంత లెస్ దాన్ 1 అవుతుంది, ఇది లెస్ దాన్ 1. సో ఇది పాసిబిలిటీ ఉంది ప్రాబిలిటీ అవడానికి. నెక్స్ట్ -1.5, మనం ఇక్కడ ఏం రాస్తాము, ఇక్కడ 0కి 1కి మధ్యలో ఉండాలి, కానీ ఇది ఏంటి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి కాదు ప్రాబిలిటీ. నెక్స్ట్ 15% గ్రేటర్ దెన్ 0. సో ఇది కూడా ప్రాబిలిటీ. 0.7 ఇది కూడా ప్రాబిలిటీ. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏంది మనకి ఆన్సర్ ఇందులోని -1.5. సో దీనికి మనం వర్కింగ్ ఎలా రాసుకుంటాం చూడండి. వీ నో దట్ ఏంటి కండిషన్ ఉంది కదా మనకి, వీ నో దట్ probability of an event lies between 0 and 1. 0కి 1కి మధ్యలో ఉంది. సో ఈ కండిషన్ని మనం చూసినట్లుగా అయితే బి ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, ఆప్షన్ బి అవుతుంది. ఆప్షన్ బి ఏంటి, -1.5. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 5th వన్.
సో ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, ఇఫ్ ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ 0.05 అయితే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ. ఇది మనం చూడడానికి ఎలా ఉన్నాయి ఇక్కడ మనకి సమ్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ లాగా ఉంది. మనకి ఇక్కడ ఏంటి మనకి ఆన్సర్, ఇక్కడ కండిషన్ మనం రాయండి. ఇక్కడ మనకు తెలుసు కదా, మనం బేసిక్స్లో నేర్చుకున్నాం ఏంటి కండిషన్, సమ్ ఆఫ్, ఎవరైనా సరే బేసిక్స్ ఒక క్లాస్ చూడకపోతే బ్యాక్ వెళ్ళి క్లాస్ చూడండి. ఇప్పుడు ఈ చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. సమ్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఏంటి మనకి 1 అవుతుంది. అంటే ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఈ. దాన్ని ఈ బార్ అని రాయొచ్చు, లేదా నాట్ ఈ అని కూడా రాయొచ్చు. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ కండిషన్ బేస్ చేసుకొని మనం ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్లో, గివెన్ ఏమి ఇచ్చారు, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈ అంత ఇచ్చారు మనకి 0.05. సో మనం ఈ అబోవ్ ఈక్వేషన్ యూజ్ చేసాం అనుకో, యూజింగ్ ఈక్వేషన్ 1 ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేస్తే పీ ఆఫ్ ఈలో మనం వేయాలి, మనం 0.05 వాల్యూ వేయాలి, ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఈ. ఇక్కడ మీకు రాస్తాను, ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ అంటే మనకి ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ అని అర్థం. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి 1. సో మనకి కావాల్సింది ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఈ కావాలి. సో అలాంటప్పుడు మనకి ఈ 0.05 అనేది రైట్ సైడ్ పంపించాను అనుకోండి, పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది. సో మనకి అప్పుడు ఇది 1 మైనస్ 0.05. సో 1 మైనస్ 0.05 ఎంత వాల్యూ అవుతుంది మనకి 0.95 వస్తుంది. దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఎంత మనకి, ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ 0.95. సో మీకు ఆన్సర్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఈ 0.95. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 6th one. ఏ బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఓన్లీ. అంటే ఒక బ్యాగ్ ఉంది, బ్యాగ్లోని క్యాండీస్ అంటే చాక్లెట్స్తో లెమన్ ఫ్లేవర్ ఉన్న చాక్లెట్స్ ఉన్నాయంట, ఓన్లీ అవే ఉన్నాయి, ఇంకేం లేవు. మాలిని టేక్స్ అవుట్ 1 క్యాండీ వితౌట్ లుకింగ్ ఇన్ టు ద బ్యాగ్. మాలిని అనే ఆడవిడ, ఒక వ్యక్తి బ్యాగ్లోనే చూడకుండా తీసిందంట ఒక క్యాండీ. సో ప్రాబిలిటీ ఆఫ్ దట్ షీ టేక్స్ అవుట్ అంటే ఇక్కడ చూడండి 2 క్వశ్చన్స్ ఇచ్చారు మన కండిషన్స్. ఒకటి ఆరెంజ్ ఫ్లేవర్ రావడానికి ఒక కండిషన్ ఏంటి, ప్రాబిలిటీ. నెక్స్ట్ లెమన్ ఫ్లేవర్ రావడానికి ప్రాబిలిటీ అంటే కనుక్కోమన్నారు. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక బ్యాగ్, ఈ బ్యాగ్లో ఏం ఉంచారంట, లెమన్ ఫ్లేవర్ క్యాండీస్ ఉంచారు. అందుకే ఎల్లో కలర్ వేస్తున్నాను. స్క్రీన్లో బాగా కనిపిస్తుందో లేదో తెలియదు, నేను వేస్తున్నాను చూడండి. ఇవి చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్ చాక్లెట్స్ ఉన్నాయి, బ్యాగ్ మొత్తం అవే ఉన్నాయి. సో ఫస్ట్ ఏం కనుక్కోమన్నారు మనకి వాళ్ళు, ఫస్ట్ వచ్చేసి probability of getting ఆరెంజ్ ఫ్లేవర్. ఫస్ట్ క్వశ్చన్ అదే కదా అడిగారు, ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీ అంటే ఆరెంజ్ క్యాండీ రావడానికి ప్రాబిలిటీ ఏంటి. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, బ్యాగ్లో మనకి ఉన్నవి ఓన్లీ లెమన్ ఫ్లేవర్ క్యాండీసే ఉన్నాయి. అలాంటప్పుడు ఆరెంజ్ ఫ్లేవర్ ఎలాగొస్తుంది. సో ఇది ఏమవుతుంది మనకి, ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. సో ఇంపాసిబుల్ ఇక్కడ మనం రాస్తాం, సిన్స్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి దీని యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఆరెంజ్ క్యాండీ రావడానికి 0%. అర్థమైంది కదా మీకు. ఇప్పుడు సెకండ్ చూద్దామండి. సెకండ్ ఏంటి మనకి, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ లెమన్ ఫ్లేవర్. మనకు కావాల్సింది ఏంటి, లెమన్ ఫ్లేవర్ క్యాండీ కావాలి. సో లెమన్ ఫ్లేవర్ క్యాండీ కావడానికి ప్రాబిలిటీ ఎంత. అసలు బ్యాగ్లో ఉన్నవే లెమన్ ఫ్లేవర్ అయితే మనం ఏది తీసుకున్నా సరే, ఏం పట్టుకున్నా సరే ఖచ్చితంగా లెమన్ ఫ్లేవర్ క్యాండీ వస్తుంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చెప్తాం, ష్యూర్ ఈవెంట్ అంటాం. ష్యూర్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎంత మనకి 100% ఉంటుంది. సిన్స్ ఇట్ ఈజ్ అ ష్యూర్ ఈవెంట్, సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ లెమన్ క్యాండీ యొక్క ప్రాబిలిటీ ఎంత మనకి 1 అవుతుంది, ఎందుకంటే షూర్ ఈవెంట్ కాబట్టి. సో మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. సో 7th one చూడండి. 7th one ఏమి ఇచ్చారు, ఇట్ ఈస్ గివెన్ దట్ ఇన్ ఎ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్ ద ప్రాబిలిటీ ఆఫ్ 2 స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ ద సేమ్ బర్త్డే ఈస్ 0.992. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద సేమ్ బర్త్డే. అంటే ఒక 3 స్టూడెంట్స్ ఉన్నారు, 3 స్టూడెంట్స్లో 2 స్టూడెంట్స్ యొక్క ప్రాబిలిటీ ఏంటి, సేమ్ డే నాడు బర్త్డే రాకుండా ఉండడం కోసమని ప్రాబిలిటీ ఎంత ఇచ్చారు, 0.992. అలాంటప్పుడు 2 స్టూడెంట్స్ యొక్క ప్రాబిలిటీ ఎంత ఉంటుంది సేమ్ డే మనకి బర్త్డే రావడానికి. సో ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ చూసాం, మనం ఏం క్వశ్చన్ అది, అంతకుముందు మనం చూసింది కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని చెప్పి చూసాం కదా మనం 5th క్వశ్చన్. సో అలాగే సేమ్ ఇది కూడా అంతే, 7th క్వశ్చన్ కూడా మనకి.
సో ఇక్కడ రాసుకుందాం. మన కండిషన్ రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అసలు ఏంటి మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్ సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. మనకి బేసిక్స్ వస్తే ప్రాబబిలిటీ అనేది చాలా ఈజీ. కాంప్లిమెంటరీ ఈవెంట్స్, కాంప్లిమెంటరీ ఏంటి, ఒకటి పాజిటివ్ అయితే ఒక నెగిటివ్, ఒకటి ఎస్ అయితే ఇంకోటి నో, అలాగనమాట. అంటే ఆపోజిట్ ఈవెంట్స్ ఎంత అవుతుంది మనకి 1 అవుతుంది. సో ఇప్పుడు ఆ కండిషన్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, గివెన్ డేటా, గివెన్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ బర్త్డే. ఏమి ఇచ్చారు మనకి, నాట్ గెట్టింగ్ బర్త్డే కదా, దాని నుంచి మనకి బర్త్డే రావడానికి సేమ్ కనుక్కోమన్నారు. ఎంత ఇచ్చారు మనకి, ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ బర్త్డే అని బీ బార్ అనుకుందాం. బర్త్డేకి నాట్ కాబట్టి మనం బార్ పెట్టుకున్నాం. సో ఎంత ఇచ్చారు మనకి 0.992. మనకి ఏం కావాలి, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బర్త్డే కావాలి మనకి. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బర్త్డే, మనకు కావాల్సింది బర్త్డే కావాలి. సో బర్త్డే పాజిటివ్ ఈవెంట్ కాబట్టి మనం బీ పెట్టుకున్నాం. సో మనకి తెలియదు. సో మన పైన మనకి ఏమి తెలుసు, కండిషన్ ప్రాబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బీ బార్ అంతా మనకి 1. సో ఈ ఈక్వేషన్ 1ని మనం యూజ్ చేసుకుందాం. సో యూజింగ్ ఈక్వేషన్ 1, పీ ఆఫ్ బి మనకు తెలియదు, పీ ఆఫ్ బీ బార్ మనకు తెలుసు, అంత ఇచ్చారు 0.992 = 1. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ ఉంది కదా 0.992 అని రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో 1 మైనస్ 0.992. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బర్త్డే ఆన్ సేమ్ డే ఫర్ 2 స్టూడెంట్స్ ఎంత మనకి 0.008. అంటే సరే మనకి సేమ్ డే రాకుండా ఉండడం కోసం అని మనకి ప్రాబిలిటీ ఎంత ఉంది మనకి 0.992. సేమ్ డే రావడం కోసం వచ్చే ప్రాబిలిటీ ఎంత మనకి 0.008. సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8th one. సో 8th one ఏమి ఇచ్చారంటే, ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్ అండ్ 5 బ్లాక్ బాల్స్. అంటే చూడండి, ఇక్కడ ఒక బ్యాగ్ ఉందంటే మనకి, ఈ బ్యాగ్లో ఏమేమి పెట్టారంటే మనకి 3 రెడ్ బాల్స్ పెట్టారు. సో 3 రెడ్ బాల్స్, ఓకే 3 రెడ్ బాల్స్ పెట్టాం. నెక్స్ట్ ఏం పెట్టారట, బ్లాక్ బాల్స్ అనేవి 5 పెట్టారు. సో 1 2 3 4 5, ఓకేనా. సో ఇప్పుడు ఒక బాల్ ర్యాండమ్గా, అంటే ఏదో ఒక మామూలు ర్యాండమ్గా అంటే అనుకునేట్లు కాదు, ఏదో అలాగా తీసేటప్పుడు ఒక బాల్ తీసారట. సో ప్రాబిలిటీ కనుక్కోమంటున్నారు. అంటే రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, రెడ్ రాందంటే ఏంటి మనకు బ్లాక్, సో దానికి ఎంత ప్రాబిలిటీ కనుక్కోమన్నారు. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో సొల్యూషన్ టోటల్ మనకి ఇక్కడ ముందు రాసుకోవాలి కొంచెం వర్కింగ్. టోటల్ బాల్స్ అంతా మనకి ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ అనుకోండి, ఎందుకంటే ప్రాబిలిటీ లాంగ్వేజ్లో రాసుకోవాలి కాబట్టి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చే ఛాన్స్ ఉంది మనకి, 3 రెడ్ అండ్ 5 బ్లాక్. సో రెండింటిని ప్లస్ చేయాలి. సో 3 + 5 చేయాలి. టోటల్ అవుట్కమ్స్ వచ్చి మనకి 8 టోటల్గా. దీంట్లో మనకి ఫేవరబుల్ కనుక్కోండి. 8 ఫేవరబుల్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి కావాల్సింది రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ అంత అవుట్ ఆఫ్ 8 బాల్స్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబబిలిటీ ఆఫ్, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఆన్సర్ కూడా తెలిసిపోతుంది చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్, అంటే రెడ్ బాల్ తీయడానికి ప్రాబిలిటీ ఎంత, రెడ్ బాల్. సో మనకి ఏదైనా ప్రాబిలిటీ మీకు మీనింగ్ చెప్పాను మీకు, అదేంటి మనకి నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో అదే రాయండి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అంటాం, బై టోటల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ అంటే మనకు కావాల్సింది రెడ్ బాల్ రావాలి. సో అవుట్ ఆఫ్ 8లోని రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి, ఎందుకంటే 8 బాల్స్ ఉన్నాయి. సో 3/8 రెడ్ బాల్ రావడానికి వచ్చే ప్రాబిలిటీ అంత మనకి 3/8. నెక్స్ట్ మనకి ఏం కావాలి, నాట్ రెడ్ అంటే మనకి బ్లాక్, ఇండైరెక్ట్గా వాళ్ళు ఎలాగ ఇచ్చారో అది రాద్దాం, నాట్ రెడ్. సో రెడ్ రాకుండా ఉండడానికి ఏంటి, మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఫార్ములా వేసి చేయొచ్చు, లేదనుకుంటే ఇప్పుడు మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో ఇదే ఫార్ములా కూడా వేయచ్చు మనకి. సో ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ నాట్ రెడ్ బాల్, అంటే రెడ్ బాల్ కానిది ప్రాబిలిటీ ఎంత కనుక్కోమన్నారు. సో పీ ఆఫ్ ఆర్ బార్ అని రాద్దాం, నాట్ అన్నారు కాబట్టి, లేదంటే బ్లాక్ అని రాసేవాడిని. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, ఇక్కడ అవుట్ ఆఫ్ 8 బాల్స్లో 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సో 5 అవుట్ ఆఫ్ టోటల్ 8. సో మీకు ఇది అర్థమైంది కదా. సో మనకి రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ అంటే 3/8, రెడ్ బాల్ కానిది రావడానికి ఎంత మనకి 5/8. సో ఈ క్లాసెస్కి, సో ఇప్పటి వరకు మీకు 8 ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ క్లాస్ ఇప్పటితో నేను మీకు
ఆపేస్తున్నాను, పెద్ద లెంత్ అయిపోతుందని చెప్పి. మిగతా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో అన్ని ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ పార్ట్‌లో తీసుకొస్తాను. సో ఒకసారి మనం బ్రీఫ్‌గా చూసేద్దాం. మనం ఏంటేంటి ఇంతవరకు మనం సాల్వ్ చేసాం అనేది. సో ఫస్ట్ క్వెషన్ మీరు చూసారు కదా, ఫస్ట్ క్వెషన్‌లో ఏంటి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. సో మీకు బేసిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా, సో ఆ బేసిక్స్ తెలిస్తే మీరు ఇవి రాసేస్తారు. ఫస్ట్‌ది ఏముంది మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఒక ప్రాబబిలిటీ అడిగారు. నెక్స్ట్ జరగకపోతే దాని ప్రాబబిలిటీ ఎంత? ఆ ఈవెంట్‌ని ఏమంటారు? జరిగితే దాని ప్రాబబిలిటీ ఎంత? ఆ ఈవెంట్‌ని ఏమంటారు? సో ఇవే క్వెషన్స్ మీకు. మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసినట్లుగా మీకు మొత్తం ఈజీగా అర్థమైపోతుంది. సెకండ్ క్వెషన్ చూసాం. సెకండ్ క్వెషన్ కూడా సేమ్ మనకి అంటే మల్టిపుల్ చాయిస్ టైప్ అనమాట. ఏది ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ కింద వస్తుంది, ఏవి రావని మనం చెప్పుకుందాం. థర్డ్ క్వెషన్ వచ్చేసరికి టాస్, ఒక కాయిన్ టాస్ వేసేటప్పుడు అది ఫెయిర్ వే కింద ఎలా డిసైడ్ చేస్తారు అని అడిగారు. ఎందుకంటే 2 టీమ్స్ 2 అవుట్‌కమ్స్, సో 1/2 అవుతుంది మనకి. సో దానికోసమనే అది మనం ఫెయిర్ వే ఆఫ్ డిసిషన్ అని చెప్తాం. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, ఏదైతే ప్రాబబిలిటీ అవ్వదు అని మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు. మీ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఇక్కడ, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో ఆ కండిషన్ అనేది బి అనేది సాటిస్ఫై చేయట్లేదు, బి ఆప్షన్. ఎందుకంటే నెగెటివ్‌లో ఉంది. సో అందుకోసమనే అదే ఆన్సర్ ఇక్కడ. సో ఫిఫ్త్ క్వెషన్ కూడా మనం చూసాం. సేమ్ కాంప్లిమెంటరీ ఈవెంట్సే. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో అది మనం సాల్వ్ చేసాం. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్ సేమ్. మనకేంటి ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి. సో లెమన్ ఫ్లేవర్ ఉండేటప్పుడు మనకి లెమన్ ఫ్లేవరే వస్తుంది. సో మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను, బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి. సో సెవెంత్ క్వెషన్ చూసాం, ఎయిత్ క్వెషన్ చూసాం. సో నేను ఇప్పటివరకు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఈ ప్రాబ్లమ్స్‌లో ఏమైనా డౌట్ ఉన్నట్లుగా ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకోసం మళ్ళీ వేరే ఒక వీడియో తీసుకొస్తాను. సో మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ క్లాస్‌కి ఒక లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోస్ అనేది కొంచెం లేట్‌గా తీసుకొస్తున్నాను. సో మీరు అది కొంచెం పేషెన్స్‌గా ఉండండి. ఎందుకంటే నేను వర్కింగ్ ప్రొఫెషనల్. సో నాకు టైం ఉండేటప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. మీరు కూడా ఎప్పుడైనా మీకు ఖాళీ టైం ఉంది, కాన్సెప్ట్స్ నేర్చుకుందాం అనేటప్పుడు నా వీడియోస్ చూడండి. సో నా వీడియోస్ చూడడం వల్ల మీ కాన్సెప్ట్స్ అనేవి బిల్డ్ అవుతాయి. ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎలా మనం సాల్వ్ చేయాలని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో నాకు మ్యాథ్స్ అనేది ప్యాషన్ కాబట్టి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసింది నలుగురికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అందరూ నేర్చుకుంటారు కదా అని చెప్పేసి. సో ఈ క్లాస్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్‌లో కలుస్తాం. థ్యాంక్ యూ.